జీవితంలో క్రమం ఉండాలా, సంఘములో క్రమం ఉండాలా. మందిరంలో అక్రమంగా జీవిస్తే యేసుక్రీస్తు వారు ఊరుకోరు. క్రమంగా మందిరానికి వస్తున్నావా? ఆ రోజు అవ్వకి ఆదాములకి చెప్పాడు, ఎంత ప్రేమగా వాళ్ళని సృజించుకున్నాడో, ఉచితముగా ఆ ఏదైనా తోటంతటిని వాళ్ళకి ఇచ్చేశాడు. మీదే ఇదంతా, మీరు ఇంకే పండు కొనుక్కోక్కర్లేదు, ఏ కష్టమో పడక్కర్లేదు, ఎంజాయ్. ఆనందంగా వాళ్ళు అక్కడ ఉండాల్సింది పోయి అలా అన్ని ఇచ్చిన తర్వాత ప్రభు వాళ్ళకు ఒక క్రమాన్ని ఇచ్చాడు. అక్కడ ఏంటో తెలుసా? దీనిని మీరు సేద్యపరచాలి, దీనిని మీరు కాయాలి. ఆ రోజు సర్పం ప్రవేశించింది, అవ్వని ఏం చేసింది? మోసం చేసింది. క్రమం లేకపోతే నువ్వు మోసగించబడతావు, క్రమం లేకపోతే నువ్వు దారి తప్పిపోతావు, క్రమం లేకపోతే ఇష్టానుసారంగా జీవిస్తావు. వాక్యంలో ఒక మాట ఉంది, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు. అందుకే క్రమం చాలా అవసరం. క్రమంగా మందిరానికి రా, క్రమంగా దేవుని వాక్యం చదువు, క్రమంగా ప్రార్థన చేయి, క్రమంగా దేవునికి ఇవ్వు, క్రమంగా దేవుని కొరకు బ్రతుకు.